విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో మోంతా తుఫాన్ ప్రభావంతో గృహాలను కోల్పోయిన గిరిజన కుటుంబాలను కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి సందర్శించారు. తుఫాన్ కారణంగా పలు ఇళ్లలోకి నీరు చేరి కొన్నింటి గోడలు కూలిపోయిన ఘటనలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి గృహాలు నిర్మించి అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతవరకు తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో మోంతా తుఫాన్ ప్రభావంతో గృహాలను కోల్పోయిన గిరిజన కుటుంబాలను కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి సందర్శించారు. తుఫాన్ కారణంగా పలు ఇళ్లలోకి నీరు చేరి కొన్నింటి గోడలు కూలిపోయిన ఘటనలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి గృహాలు నిర్మించి అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతవరకు తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అదనంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుండి 3,000 నగదు, 25 కిలోల బియ్యం మరియు అవసరమైన వంట సామాగ్రిని అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తుఫాన్ కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. పెట్టున్నాము కానీ ఇలాగ ఆధార్ డ్రైవ్ పెట్టినప్పటికీ కూడా ఆధార్ కార్డులు రాకుండా వీళ్ళకి ఆధార్ లేకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? సో ఏ టెక్నికల్ రీజన్ వల్ల వాళ్ళకి రాలేదో అవి చూసి దానికి ఏదైనా స్పెషల్గా పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఆధార్లు ఇప్పించండి. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకేం ఇల్లు ఉండవు, ఆధార్ రావు, ఇవన్నీ ఏమి రావు కదా వాళ్ళకి. ఇప్పుడు ఈరోజు మనం ఎలా ఇవ్వాలి ఈ టైంలో? కాబట్టి దానికోసంగా ఒకటి ఏదో ఒకటి మీరు నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడి స్పెషల్ డ్రైవ్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఈ మండలంలోనే కాదు నేను చెప్పేది, మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎస్టీ కాలనీల్లో, ఎస్సీ కాలనీల్లో ఎవరికైతే ఇలాగా వాళ్ళకి రావట్లేదో ఎన్నిసార్లు అప్లై చేసినా దానికి ఏదో ఒక ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ఏదో ఒక ఇది మనం కలెక్టర్ గారితో మాట్లాడి ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా దీన్ని సాల్వ్ చేయాలని ఈ ప్రాబ్లంని కోరుకుంటున్నాను. నిన్ననే పోయింది. దానివల్ల ఈ కాలనీలో ఇక్కడ పార్లపల్లిలోని ఎస్టీ కాలనీలో ముందుగా మన అధికారులు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామస్తుల్ని, ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన ఆల్రెడీ అందరికీ ఇనిషియేటివ్ చేశాడు. కాబట్టి మనమంతా ముందు జాగ్రత్త, అధికారులు కానీ నాయకులు కానీ అందరం కలిసి వీళ్ళని తీసుకుపోయి రీహాబ్లో పెట్టడం వల్ల ఈరోజు ఒక 2 ప్రాణాలు మనం కాపాడాం, ఎంతోమంది ప్రాణాలు కాపాడామని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గోవిందయ్య వాళ్ళ ఇల్లు మనం వీళ్ళని అక్కడికి మార్చంగానే ఈ ఇల్లు స్లాబ్ అంతా పడిపోయింది. ఈ కాలనీలో ఉన్న ఎస్టీ హౌసెస్ అన్నీ కూడా ఈ మాదిరే ఉన్నాయి, అదే పొజిషన్లో ఉన్నాయి, స్లాబ్లు ఎప్పుడెప్పుడు పడిపోతాయా అన్నట్టున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఇది మనము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఈ ఇల్లు మొత్తం శాంక్షన్ చేశారు. ఇక్కడున్న ఈ 22 ఇల్లు శాంక్షన్ చేసి ఆల్రెడీ హౌసింగ్ పీడీ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ని మొత్తం పర్యవేక్షించి రాత్రి ఎవరైతే రీహాబ్స్లో ఉన్న ప్రతి కుటుంబానికి 3,000 లెక్కన 25 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, అలాగే 1 కేజీ నూనె, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ ఉల్లగడ్డలు, అదేవిధంగా 1 కేజీ కందిపప్పు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఎవరైతే అక్కడ ఉన్నారో ఎంఆర్ఓలకి అందరికీ కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రీహాబ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ఇవి అందజేస్తాం. అదేవిధంగా మీరందరూ మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం కాబట్టి మీకు తాత్కాలికంగా ఇక్కడ ఒక షెడ్ లాగా ఏర్పాటు చేస్తాం. దాంట్లో మీరందరూ ఉంటే ఇమీడియట్గా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికైనా మీకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారి తరఫున కలెక్టర్ గారు అందరూ యాక్సెప్ట్ చేసి ఇచ్చారు. కాబట్టి మీరందరూ ఇక్కడ మేము 2-3 రోజుల్లో షెడ్లో వేస్తాము. అక్కడ మీరందరూ మారిపోతే ఈ ఇల్లులు స్టార్ట్ చేసుకుంటాం.